ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని బైసరన్లో పెహల్గాం వద్ద జరిగిన ఒక ఉగ్ర దాడిపైన యుద్ధ మేఘాలు కమ్ముకున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న రాత్రి భారత సైన్యం పాక్లోని ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఒక ఉగ్ర స్థావరాలపైన ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక ఆపరేషన్ ప్రారంభించింది. అయితే ఈ ఆపరేషన్లో సుమారు 80 మంది ఉగ్రవాదులు కూడా హతమైనట్లు కూడా భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే ఈ పరిస్థితుల్లో దేశం మొత్తం సైనిక చర్యను హర్షిస్తూ జై హో భారత్ అని చెప్తూ నినాదాలు చేస్తున్న పరిస్థితిలో తిరుపతిలో మాత్రం ఓ వింత సంఘటన చోటు చేసుకునింది. అంటే ఇది వింత సంఘటన కంటే ఓ సంచలనమైన సంఘటన కూడా చెప్పచ్చు. ఎందుకంటే తిరుపతిలోని ఎన్జిఓస్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ సాధారణ పౌరుడు త్రిలోక్ అనే వ్యక్తికి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల నుంచి అంటే ఓ థ్రెట్ కాల్ రావడం కూడా జరిగింది. దీనిపైన ఆయన కొంత భయాందోళనకు గురైనప్పటికీ వారికి ధీటుగానే సమాధానం చెప్పారు. అయితే కొంత భయాందోళనతో స్థానికంగా ఉన్న పోలీసులకు ఈ యొక్క థ్రెట్ కాల్ పైన కూడా ఆయన సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, అంటే మీకు ఎన్ని గంటల సమయంలో ఈ యొక్క థ్రెట్ కాల్ అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిందని మీరు చెప్తున్నారు, అది ఎప్పుడు వచ్చింది, ఎన్ని గంటలకు వచ్చింది చెప్పండి. 10:35 అదే 10:25 ఆ టైంలో వచ్చిందండి. అంటే వాళ్ళు ఏం చెప్పారు మీతో? అంటే మామూలుగా ఏదేదో కాల్స్ వస్తుంటాయి, అలాగే ఇది వచ్చింది అనుకొని లిఫ్ట్ చేశాను. నా పేరు చెప్పాడు, మా ఇంట్లో మా అబ్బాయి పేరు చెప్పాడు. సరే ఓకే, ఎవరు అని చూసి ఇంటర్నేషనల్ పాకిస్తాన్ కాలం దాని మీద రాసుంది. సరే అసలు ఎవరు మీకు ఏం కావాలంటే అతను కొంచెం దబాయింపు ధరంతో మీరేం చేస్తారు, మీరేం చేస్తాను, మేము వదిలి పెడతాము ఏదేదో హిందీలో మాట. నేను గట్టిగా నాయన నువ్వేం చేస్తావు చేసుకో అన్నట్టు నేను కొంచెం ధీటుగా బదిలీ జరిగింది. మాటకి మాట సమాధానం ఇవ్వడంతో అతను టక్కని ఇంకో 5 నిమిషాల్లో మీ ఏరియా అంతా బాంబులు వేసాం, అందరూ మీ ఫ్యామిలీ చుట్టుపక్కల అందరూ చచ్చిపోతారని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో నేను గట్టిగానే చెప్పాను, వేరే నేను నాకు అర్థమవుతాను నువ్వు పాకిస్తాన్కి వచ్చాను. నిన్న రాత్రి 9 పంపించాము మీ మీదకి, మీరేం చేయలేరు మమ్మల్ని అని చెప్పి నేను గట్టిగా సమాధానం. ఇలాగా మాట వాకిందో అతను ఫోన్ కాల్ కట్ చేస్తాడు. ఇంతేంటి జరిగింది. కాకపోతే వాళ్ళు నా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పడంతో నేను కొద్దిగా ఫంక్ అవ్వడం జరిగింది. సరే ఏదైతే అయ్యింది, భారత ప్రభుత్వం నాకు అండగా ఉందన్న ధైర్యం ఉంది. వెంటనే ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలనుకొని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్లీ మన 100కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చి ఇలా జరిగిందని చెప్పాను. ఇది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్, ఇది 53 సెకండ్స్ మాట్లాడాము. ఇమీడియట్లీ కట్ అయిపోయింది, అతనే కట్ చేసేసాడు. ఇది జరిగింది. అంటే ఇది పాకిస్తాన్ నుంచి వచ్చిన కాల్ అంటే ట్రూ కాలర్లో వచ్చేసారా, లేకపోతే ఎవరైనా ఆకతాయిలు ఏమైనా చేసిన పని ఉండొచ్చు కదా? అదే సార్, ఆకతాయిలు అంటే ఏదో ఒకటి పేరు చెప్తారు. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ దొరికితే మీ నెంబర్ తెలుస్తుంది, కానీ అందరూ ఫోన్ నెంబర్లు ఎట్ట దొరుకుతాయి? ఇంట్లో వాళ్ళు అంత పేర్లు అంతా ఎట్ట తెలుస్తాయి? 10 మంది ఉంటే 10 మంది, 5 మంది ఉంటే 5 మంది తెరకవు కదా సార్. ఇప్పుడు ఆకతాయి అయినా కానీ ఎవరైనా కానీ ప్రభుత్వానికి తెలియజేయాలనేది ప్రథమ బాధ్యత. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన సెల్ఫ్ డెసిషన్ తీసుకునేసి మనం గమ్మునైపోతే రేపు ఒకటి ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారండి. కాబట్టి మీ పరిధిలో ఏది కానీ మీకు అనుమానాస్పదంగా అనిపించినా ఏం జరిగినా తక్షణమే పోలీస్ శాఖ వారికి కానీ లేదు ప్రభుత్వ శాఖ ఆ శాఖకు సంబంధించిన అధికారులకు తెలియజేయాలనేది భారత పౌరుడిగా మొదటి కర్తవ్యం. నేను ఆ పనే చేశాను, అంతే, వేరేం లేదు. అంటే మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ? సాధారణ వ్యాపారం అండి, వ్యాపారస్తుని, తిరుమలలో వ్యాపారస్తుని, మా నాన్న షాపులో ఉంటాను. అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయి మీకు? ఇంతవరకు ఎప్పుడు లేదు సార్, ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. అంటే ఈ యొక్క ఏదైతే ఆపరేషన్ సింధు ఉంది, ఈ నేపథ్యంలోనే ఒకవేళ వాళ్ళు ఏమైనా థ్రెట్ కాల్ ఏమైనా చేస్తుండొచ్చు, ఏమైనా మీరు ఏ విధంగా అభిప్రాయపడతారు సార్? నేనే అభిప్రాయపడుతున్నామంటే మనం ఒక యుద్ధంలో ఉన్నాం. ఇప్పటికే ఎన్నో దిద్దుబాటు చర్యలు తీసుకునేది భారత ప్రభుత్వం. ఈ టెంపుల్ సిటీ తిరుపతికి అక్కడ బాంబు పెడితే ఇక్కడ రావడం అనేది కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. విజిలెన్స్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ అనేది ఒక ఉద్దేశం. ఇలాంటివి వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది 10 మందికి కొంచెం అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశం, అంతే తప్ప వేరేం లేదు. అంటే మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అంటే ఈ విధంగా థ్రెట్ కాల్ వచ్చినప్పుడు మీకు? వాళ్ళు ఫస్ట్ నవ్వేశారు, జాలీగా నవ్వారు. బట్ ఆ నవ్వు ఒక కొద్దిసేపే ఉన్నింది. కాసేపు తర్వాత ఏంది మన పేర్లంతా ఎలా తెలుసు అన్నట్టు వాళ్ళు కొంచెం ఒకంత ఆశ్చర్యానికి కొద్దిగా ఫంక్నెస్ కనిపించింది, అంతే, ఇంకేం లేదు. పాకిస్తాన్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చినప్పుడు కొంత ధీటుగానే వారికి సమాధానం చెప్పిన త్రిలోక్ ఆ తర్వాత కుటుంబ సభ్యుల్లో ఉన్న అందరి పేర్లు చెప్పడంతో కొంత ఆందోళనకు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. తనకు ఎలాంటి థ్రెట్ లేదని, అయితే కేవలం ఇదొక ఫేక్ కాల్ అని చెప్పి ఆయన
కొట్టిపారేస్తున్నారు. అలాగే అదే సమయంలో ఏదైతే ఈ యొక్క ఆపరేషన్ సింధు జరుగుతున్న నేపథ్యంలోనే ఇలాంటి కాల్స్ వచ్చి కూడా ఉండొచ్చు అని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు. అలాగే తన వెంట భారత ప్రభుత్వం ఉంది, అలాగే పోలీసులు ఉన్నారని చెప్పి ధైర్యంతోనే అతను ధీటుగా కూడా సమాధానం చెప్పినట్లు కూడా చెప్తున్నారు. అలాగే ఇట్లాంటి థ్రెట్టింగ్ కాల్స్ని పెద్దగా పరిగణలోకి తీసుకోమని, అయితే తమ వెంట ఒక సైనిక దళాలు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు ధీటుగా సమాధానం చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.